ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ప్రపంచంలో 90%, ప్రపంచంలో 90% యుద్ధాలు జరగడానికి, గొడవలు జరగడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే మాటలు అండి. మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. రెండోది, మనము వాగ్దానాలు చేసేస్తుంటాం ఈజీగా. చాలాసార్లు రాజకీయ నాయకులు కూడా చేయరండి మనలాగా వాగ్దానాలు. అంత ఈజీగా వాగ్దానాలు చేసేస్తుంటాం. ఎవరికైనా వాగ్దానం చేసి తప్పించుకోవచ్చు, కానీ చిన్నపిల్లలకి వాగ్దానం చేసామంటే తప్పించుకోలేమండి. కారణం ఏంటి అంటే, నీకు పలాంటి కొనిస్తాను, పలానా రోజు పలానా ప్రాంతం తీసుకెళ్తానని మీరు చెప్పేశారు అంటే వారికున్న మెమరీ పవర్ ఇంకెవరికి ఉండదండి. వెంటనే వచ్చి మళ్ళీ అడుగుతుంటారు, ఎప్పుడు తీసుకెళ్తానన్నారు కదా, కొనిస్తానన్నారు కదా, ఎప్పుడు కొనిస్తారో అంటూ ఉంటారు. అనేక సార్లు మనం అనేక మందికి వాగ్దానాలు చేస్తుంటాం, కానీ మనం ఇచ్చిన ఆ వాక్ మీద మనం నిలబడమండి. అయితే దేవుడు ఎటువంటి వాడు అంటే, వాక్యంలో రాయబడింది, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలెన్నడూ గతించము అంటాడు. దేవుడు ఒక మాటను ఇస్తే, దేవుడు ఒక వాగ్దానమునిస్తే ఆ వాగ్దానమును దేవుడు నెరవేర్చువాడై ఉన్నారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనము. ఆయన నాకు మాట ఇచ్చెనో ఆయన నెరవేర్చెను. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మీకు కూడా అనేక సందర్భాల్లో దైవజనుల ద్వారా, వాగ్దానముల ద్వారా, సందర్భముల ద్వారా దేవుడు వాగ్దానం చేసి ఉంటారు కదండి. దేవుడు మాట ఇచ్చి ఉంటాడు కదా. మనం అనుకుంటాం సంవత్సరాలు గడిచిపోయాయి, దినాలు గడిచిపోయాయి, పరిస్థితులు బాగలేవండి, పరిస్థితులన్నీ మాకు అనుకూలంగా లేవు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, దేవుడైతే ఈ వాగ్దానం ఇచ్చాడే. మీరు కాదండి, నేను కూడా దేవుడు చాలాసార్లు వాగ్దానం ఇస్తే ఇది జరగదు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను కూడా మనిషినే కదా, అతీతమైన శక్తులే ఉండవు కదండి సేవకులకు కూడా. మనం కూడా బలహీనమే కదా. అనేక సార్లు నేను నమ్మకపోయినా కూడా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నా జీవితంలో నెరవేర్చి ఉన్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు నీకు ఒక మాటనిచ్చాడా, ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానమును దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు మీరై ఉన్నారు ప్రభు. మా ప్రియులు ఏ వాగ్దానమును పట్టుకొని ప్రార్థిస్తున్నారో ఆ కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.